శ్రీమాత్రే నమః అండి. లలితా సహస్రనామంలో అమ్మవారి గురించి వ్యాఖ్యానం చెప్పుకుంటున్నప్పుడు పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అనే ఈ నామం దగ్గరికి వచ్చేటప్పటికి చాలామందికి చాలా సందేహాలు వచ్చాయి. అయితే పంచప్రేతాసనాసీన అంటే ఏమిటి అని, నిజానికి పంచప్రేతాసనాసీన అంటే అమ్మవారి యొక్క ఆసనం గురించి. ఒక్కొక్క స్థాయిని బట్టి ఒక్కొక్క ఆసనం ఉంటుంది. మహారాజుకు ఒకటి, చక్రవర్తికి ఒకటి, అలాగే కాకపోతే వీరందరికన్నా ఉన్నతమైనటువంటి స్థాయిలో సకల బ్రహ్మాండాలను పరిపాలించేటువంటి మహారాజ్ఞి అమ్మవారు. కాబట్టి అమ్మవారి యొక్క సింహాసనం అన్నిటికన్నా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకని ఇక్కడ పంచప్రేతాసనాసీన అన్నారు. అంటే పంచబ్రహ్మలు ఆసనంగా కలిగినటువంటి సింహాసనం అని. అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు 4 కోళ్లగా ఉంటే సదాశివుడు పలకగా ఉన్నటువంటి సింహాసనం. వీరు 5 కూడా నిర్గుణ స్వరూపంగా ఇక్కడ ఉంటారు. అంటే వారికి చలనం ఉండదు. ఎప్పుడైతే అమ్మవారు సింహాసనారూఢురాలై ఇక్కడ అధిరోహిస్తుందో ఈ సింహాసనాన్ని, అప్పుడు అమ్మవారి యొక్క శక్తి ప్రభావం వల్ల వారు పంచబ్రహ్మలుగా మారుతారు. పంచప్రేతాలు కూడా పంచబ్రహ్మలుగా మారుతారు. అందుకని పంచబ్రహ్మ స్వరూపిణి అన్నారు. ఇది బాగా మనకి అర్థం కావాలంటే కనుక భద్రాద్రిని మనం కొండగా మారినటువంటి భద్రుడిగా మనం చూస్తాం తప్ప భద్రుడిని ఒక మనిషి రూపంలో భావన చేయం. అలా భావన చేస్తే కనుక మనం భద్రాచలం కొండ మీదకి ఎక్కడం కూడా మనకి చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకే నిర్గుణ స్వరూపులైనటువంటి పంచప్రేతలు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు కూడా అమ్మవారి శక్తి వలన పంచబ్రహ్మలుగా మారి వారి వారి యొక్క కర్తవ్యంను నిర్వర్తిస్తారు. అవే సృజన, పాలన, లయము, తిరోధానం, అనుగ్రహము. ఈ 5 కూడా పరాశక్తి రూపములు. దీన్నే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చాలా చక్కగా చెప్పారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శ్రీమాత్రే నమః.